ఐఆర్సీటీసీ అరుణాచలం సహా 7 ప్రముఖ ఆలయాల సందర్శన రూటు ప్యాకేజీ ఫుల్ డీటెయిల్స్ మీకోసం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేవలం 9 రోజుల్లో దక్షిణ భారతదేశంలోని 7 మహాపవిత్ర క్షేత్రాలను దర్శించుకునే అవకాశం వస్తే మీరు వదులుకుంటారా? అరుణాచలం, రామేశ్వరం, మధురై మీనాక్షి ఆలయం, చిదంబరం నటరాజస్వామి, శ్రీరంగం, బృహదీశ్వర ఆలయం, కన్యాకుమారి ఇవన్నీ ఒకే యాత్రలో, అది ప్రత్యేక రైళ్లు, భోజనం, వసతి, దర్శనాల ఏర్పాట్లతో ఇలాంటి అరుదైన అవకాశాన్ని ఐఆర్సీటీసీ భక్తుల కోసం తీసుకువచ్చింది. అసలు ఈ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ ఏమిటి? ఎక్కడి నుండి ప్రారంభమవుతోంది? ఎంత ఖర్చు అవుతోంది? ఈ యాత్రలో ఏ ఏ క్షేత్రాలు దర్శించుకోవచ్చు? నిజంగా ఈ ప్యాకేజీ విలువైనదేనా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా చూస్తే ఈ యాత్ర మీ జీవితంలో ఒకసారి తప్పకుండా చేయాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, భారతదేశంలో ఉత్తర భారతదేశానికి కాశీ ఎంత ముఖ్యమో దక్షిణ భారతదేశానికి అరుణాచలం అంతే ముఖ్యమని అనేక మంది ఆధ్యాత్మిక గురువులు చెబుతూ ఉంటారు. పంచభూత లింగంలో అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందిన అరుణాచలేశ్వర స్వామి ఆలయం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా గిరి ప్రదక్షిణ, కార్తీక దీపోత్సవం, రమణ మహర్షి ఆశ్రమం ఇవన్నీ అరుణాచలానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అలాంటి మహాపుణ్య క్షేత్రాన్ని ఈ యాత్రలో చేర్చడం ఈ ప్యాకేజీ ప్రధాన ఆకర్షణగా మారింది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. సాధారణంగా ఈ అన్ని క్షేత్రాలు విడివిడిగా సందర్శించాలంటే కనీసం 15 నుంచి 20 రోజుల సమయం అవసరం. ప్రయాణ ఖర్చులు, హోటల్ ఖర్చులు, స్థానిక రవాణా, భోజనం, దర్శన టికెట్లు ఇవన్నీ కలిపితే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతోంది. కానీ ఐఆర్సీటీసీ ఇప్పుడు మొత్తం యాత్రను ఒకే ప్యాకేజీలో అందిస్తోంది. అందుకే ఈ యాత్రపై భక్తుల భారీ ఆసక్తి కనిపిస్తోంది. ఈ దివ్య దక్షిణ యాత్ర జూలై 20వ తేదీన ప్రారంభం కానుంది. మొత్తం 8 రాత్రులు 9 రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర కొనసాగుతుంది. ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. అయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని అనేక స్టేషన్లలో ఎక్కే అవకాశం కల్పించారు. చెర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణుగుంట వంటి ప్రధాన స్టేషన్లో ప్రయాణికులు ఎక్కవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు యాత్రలు సందర్శించే ప్రతి క్షేత్రం గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా అరుణాచలం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, శివుడి అగ్ని స్వరూపానికి ప్రతీక. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువులకు తమ అహంకారాన్ని తగ్గించేందుకు శివుడు అనంతమైన అగ్ని స్తంభంగా ప్రత్యక్షమై ప్రదేశమే అరుణాచలం అని చెబుతారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం అంటే స్వయంగా పరమశివుని జ్యోతి స్వరూపాన్ని దర్శించినట్లని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అరుణాచలం తర్వాత యాత్ర చిదంబరానికి చేరుకుంటుంది. ఇక్కడ ఉన్న నటరాజస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ శివుడు ఆనంద తాండవం చేస్తున్న రూపంలో దర్శనమిస్తాడు. చిదంబర రహస్యం అనే పదం మీరు ఎన్నోసార్లు విని ఉంటారు. ఆ రహస్యానికి కేంద్ర బిందువే ఈ దేవాలయం. శాస్త్రం, ఆధ్యాత్మికత, ఖగోళ విజ్ఞానం, శిల్పకళ ఇవన్నీ ఆలయంలో కలిసిపోతాయి. తర్వాతి క్షేత్రం శ్రీరంగం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాచరణలో ఉన్న హిందూ దేవాలయాల సముదాయాల్లో ఒకటి. ఈ రంగనాథ స్వామి ఇక్కడ ఆదిశేషునిపై శయనిస్తూ ఉన్న రూపంలో దర్శనమిస్తాడు. వైష్ణవ సాంప్రదాయాల్లో ఈ క్షేత్రానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు. అనంతరం యాత్ర తంజావూరుకి చేరుకుంటుంది. ఇక్కడ బృహదీశ్వర ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఒకటి. రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఆలయం ద్రావిడ శిల్పకళకు పరాకాష్ఠగా నిలిచింది. వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం ఇంజనీరింగ్ అద్భుతంగా ఇప్పటికీ నిలిచి ఉండడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేరుకోబోయేది రామేశ్వరం. హిందువుల అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటి, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. రామాయణంతో అనుబంధం కలిగిన ఈ క్షేత్రంలో రాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. రామేశ్వరం దర్శనం లేకుండా భారతదేశంలో అనేక యాత్రలు పూర్తి కావని చాలా మంది భావిస్తారు. రామేశ్వరం తర్వాత యాత్ర మధురైకి వెళ్తుంది. మీనాక్షి అమ్మవారి ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. భారీ గోపురాలు, అద్భుతమైన శిల్పాలు, వేలాది విగ్రహాలు, అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం. ఈ ఆలయాన్ని దర్శించిన ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుంచుకునే అనుభూతిని పొందుతారు. ఇక చివరిగా కన్యాకుమారి. భారతదేశానికి దక్షిణ అంచు 3 సముద్రాలు కలిసే ప్రదేశం. కన్యాకుమారి అమ్మవారి ఆలయం, వివేకానంద రాక్ మెమోరియల్, సూర్యోదయం, సూర్యాస్తమం ఇవన్నీ ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు ప్రకృతి అందాలు, రెండింటినీ ఒకేసారి ఆస్వాదించే అవకాశం ఇక్కడ లభిస్తుంది. ఇప్పుడు ఈ ప్యాకేజీ ధరల గురించి తెలుసుకుందాం. స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు 15,600 రూపాయలు, థర్డ్ ఏసీ ప్రయాణికులకు 23,100 రూపాయలు, సెకండ్ ఏసీ ప్రయాణికులకు 29,500 రూపాయలుగా నిర్ణయించారు.
ఈ ధరల్లో ప్రయాణం, వసతి, భోజనం, స్థానిక దర్శన ఏర్పాట్లు వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు, విడిగా ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చు అవుతుందా అని. వాస్తవానికి అన్ని క్షేత్రాలను విడివిడిగా దర్శించాలంటే ప్రయాణ ఖర్చులే చాలా ఎక్కువగా అవుతాయి. ముఖ్యంగా హోటల్, స్థానిక వాహనాలు, దర్శనాల సమన్వయం, భోజనం ఇవన్నీ కలిపితే మరింత ఖర్చు అవుతుంది. అందుకే సమయం తక్కువగా ఉన్న భక్తులకి ఈ ప్యాకేజీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యాత్రలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే భక్తులు స్వయంగా ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉండదు. రైలు ప్రయాణం నుంచి దర్శనం వరకు అన్ని ఒకే వ్యవస్థలో నిర్వహిస్తారు. దీంతో కుటుంబ సభ్యులతో, వృద్ధులతో, మొదటిసారి యాత్రకు వెళ్లే వారితో ప్రయాణించడం మరింత సులభంగా ఉంటుంది. ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు కేవలం దేవాలయ దర్శనాలకే పరిమితం కావు. మన సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు, శిల్పకళ, పురాణాల గురించి తెలుసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. ప్రతి క్షేత్రం ఒక కథ చెబుతోంది, ప్రతి ఆలయం ఒక సందేశం ఇస్తోంది, ప్రతి యాత్ర మనలోని భక్తిని మరింత పెంచుతుంది. మరి మీరు దివ్యదక్షిణ యాత్రలో పాల్గొనాలని అనుకుంటున్నారా? మీకు అరుణాచలం అంటే ఇష్టమా, రామేశ్వరం అంటే ఇష్టమా, లేక కన్యాకుమారి అంటే ఇష్టమా? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు భక్త మిత్రులతో షేర్ చేయండి. మా ఛానల్ కి కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరెన్నో ఐఆర్సిటిసి యాత్రలు, దేవాలయ విశేషాలు, ఆధ్యాత్మిక కథనాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.